స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ పోటీనిచ్చింది. అత్యధిక స్థానాల్లో కూడా బీఆర్ఎస్ దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, స్థానిక ఎన్నికల్లో ఒకవైపు ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి ఏం చెప్తారు స్థానిక ఎన్నికలకు సంబంధించి? ఒకటి ప్రజలలో గ్రామాలలో ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల పరిస్థితి ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు కనుక వ్యవసాయం మీద మొత్తం ఆధారపడి టోటల్గా వాళ్ళ పరిస్థితి వ్యవసాయం ఎట్లా ఉండే, యూరియా సంచులు దొరుకుతున్నాయా లేదా, కరెంట్ ఎట్లా ఉంది, రైతు బంధు ఎట్లా పడుతుంది, గ్రామీణ సమస్యలు మంచినీళ్ళు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా పోల్చుకుంటారు గ్రామాలలో అన్నమాట. ఇంకా సింబల్ లేదు కనుక అట్లా వచ్చింది. కానీ ఈ సింబల్ కారు గుర్తుంటే మాత్రం ఇంకా చాలా వచ్చేసింది ప్రజలలో, చాలా విశ్వాసం అనేది ఉంది ప్రజలలో. కనుక గ్రామీణ ప్రాంతాల్లో మేము గెలవడానికి అత్యధిక గెలవడానికి కారణం ఏంటంటే మా 10 సంవత్సరాల్లో పరిపాలనలో వ్యవసాయానికి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి మేము చేస్తున్నట్టు కృషికి ఈ 2 సంవత్సరాలు పోల్చుకొని వాళ్ళు వేయడం జరిగింది. ఇంకా కాకపోతే ఇంకా చాలా ప్రాంతాలు ఏంటంటే సింబల్ లేదు కనుక లోకల్ పరిస్థితులను బట్టి ప్లస్ సరే గవర్నమెంట్ ఉంది కనుక మరి వాళ్ళకి వేస్తేనే మనం ఈ 2-3 ఏళ్ళన్నా డెవలప్ అవుతుంది, లేకపోతే కష్ట కడతారు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా మనం విన్నాం, మా వాళ్ళకి గెలవకపోతే మీ సంగతి చూస్తాం బిడ్డ అని కూడా అన్నారు, మీకు ఒక పైసా కూడా ఇవ్వని కూడా ఉన్నారు. అట్లా బహిరంగంగానే అన్నింటారంటే ఇంటర్నల్గా కూడా కొంత భయం ఉంటుంది, అరే ఎందుకు లేవతో ఎందుకు పెట్టుకోవాలని. కనుక ప్రజలలో కేసీఆర్ గారి పరిపాలన మీద, పనితీరు పైన, గ్రామీణ అభివృద్ధి ప్రాంతం పైన, లోకల్ క్యాండిడేట్ల పైన ఆధారపడి ఉంటుంది.